యెషయా 35 అందరం కలిసి ఒకేసారి చదవబోతున్నాము. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కనుస్ఫూర్తి పుష్పము వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులో ఉన్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులు బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళును దృఢపరచుడి. తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులనును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పడును. మూడులైనను దానిలో నడుచు త్రోవను తప్పకయుందురు. అక్కడ సింహ ముందును క్రూర జంతువులు దానికి ఎక్కవు, అది అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుతురు. యెహోవా విమోచించు వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందమునుండును, వారి ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఎంతమందితో దేవుడి వాక్యం ద్వారా మాట్లాడారో ఒకసారి బిగ్గరగా చెప్తారా? ఈ యెషయా 35 ఈరోజు మన జీవితంలో నెరవేరటానికి సిద్ధంగా ఉంది. ఇఫ్ యూ కెన్ రిసీవ్, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తున్నారో వారిలో ఇది జరుగుతుంది. అందులో ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుడు బలపరుస్తాడంట. ఈరోజు చాలామందికి ఈ మాట కొరకే ఎదురు చూస్తున్నారేమో. లార్డ్ స్ట్రెంగ్తెన్ మీ లార్డ్. ఒకసారి అడుగుతారా, దేవా నన్ను బలపరచు ప్రభు అని అడుగుతారా స్వరమెత్తి? నిజంగా కావాలా బలము? ఈరోజు చాలామందికి బలం చారతలేదండి, చాలామందికి సహాయం చాలతలేదండి. మనుషులు సహాయం చేస్తున్నారేమో, కొంతమందికి ఎవరు సహాయం చేయట్లేదు. కొంతమందికి సహాయం చేస్తున్నారు కానీ ఆ సహాయాన్ని పొందుకుని సరిపోతలేదు. దట్ ఈస్ నో వేర్ మెజర్ టు ద బర్డెన్ దట్ యు హ్యావ్. మీ మీద ఉన్న భారము, మీ మీద ఉన్న సవాలు, మీకున్న ప్రయాస, కష్టములో వారు చేసే సహాయం ఏ మూలకి వెళ్తలేదు. కానీ దేవుడు బలపరుస్తే, దేవుడు సహాయం చేస్తే మన భారమంతా తొలగిపోతుందండి, మన వేదనంతా తొలగిపోతుందండి, మన దుఃఖమంతా తొలగిపోతుంది. దేవుడు మన జీవితంలో మన కొరకు ముందుగానే సమస్తము సిద్ధపరిచే దేవుడు. నమ్మేవారు మాత్రం హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యం చూస్తే లెబనోను అని ఒక మాట ఉంటుందండి, అది ప్రాంతము. లెబనోన్ ప్రాంతం చూస్తే చుట్టూ ఎడారి, కానీ సడన్గా పచ్చని స్థలం అంట. బ్యూటిఫుల్ ప్లేస్, ప్లెజెంట్ ప్లేస్, గ్రీనరీ, గార్డెన్, ట్రీస్, ప్లాంట్స్, మంచి కల్టివేషన్. ఎవరు చేశారు? ఎవరు ఇచ్చారు? అసలు లెబనన్ ఎక్కడ ఉందంటే కానాన్లో పైన, నార్థన్ టెరిటరీలో పైన ఉంటుంది. కిందంతా చూస్తే విల్డర్నెస్, ఎడారి. ఆ ప్రాంతంలో మధ్యలో ఎలాంటి స్థలం ఉంటుంది అని ఎంతోమంది చరిత్రకారులు తలగొక్కుంటారు. ఎవరని ఇక్కడ స్పెషల్ సివిలైజేషన్, స్పెషల్ కల్టివేషన్ చేశారా అని. కానీ నా దేవుడు, మన దేవుడు ఇశ్రాయేలీలు ఆ వాగ్దానం స్థలానికి వస్తారని ముందుగానే తెలిసి వారికి వాగ్దానం చేసిన స్థలంలో చుట్టూ ఎడారైనా కూడా పాలు తేనె ప్రవహించే స్థలం అని ముందే చెప్పాడు కదా. దేవుడు ముందుగానే ఆ స్థలాన్ని నాటి సిద్ధపరిచాడంట. దేవుని వాక్యమే తెలియజేస్తుంది. కీర్తనలు 104:16 చదువుదాం ఒకసారి. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఏంటంట? ఆయన నాటిన లెబానోను, హీ హ్యాస్ ప్లాంటెడ్ దట్ ప్లేస్. ఈరోజు ఈ మాట మీరు గ్రహించుకోవాలండి. దేవుడు మీ కొరకు ముందుగానే కార్యాలు అన్నీ సిద్ధపరిచాడు. మీరు ఎడారిలో ఉండి ప్రవహిస్తున్నారేమో, లేకపోతే దాంట్లో పోరాడుకుంటూ ఈడ్చుకుంటూ నడుస్తున్నారేమో, కానీ మీ కొరకు లెబనన్ స్థలాన్ని దేవుడు ముందుగానే నిర్ణయించున్నాడు, సిద్ధపరచున్నాడు. మీరు ఏం చేయాలంటే విశ్వాసంతో నడుచుకుని పోవాలి. మీరు ఎడారిలో కోల్పోయారంటే, రాలిపోయారంటే అది మీ సనుగుడు, మీ గొనుగుడు, మీ అవిశ్వాసము. ఈరోజు మీరున్న పరిస్థితి, చాలామంది పరిస్థితి ఈ విల్డర్నెస్ నుంచి వెళ్తున్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, లెబనన్ రెడీగా ఉంది నీ కొరకు, జాగ్రత్త.
లెబనాన్ రెడీగా ఉంది నీ కొరకు సిద్ధపరచబడిన స్థలం ఉంది, నీ కొరకు సిద్ధపరచబడిన చోటు ఉంది. దేవుని వాక్యంలో చూస్తే కర్మేలు అనే ప్రాంతం ఉంటుందండి. కర్మేల్ గురించి చూసినప్పుడు కర్మేల్ మీన్స్ గార్డెన్ ల్యాండ్, విచ్ మీన్స్ ప్లెంటిఫుల్, బ్యూటిఫుల్, సివిలైజ్డ్ సాయిల్. సుందరమైన స్థలము, సమృద్ధి కలిగిన స్థలము. ఆ స్థలము మట్టి చాలా మంచి మట్టి అంట. ఉదాహరణకు బైబిల్లో చూసినప్పుడు 2 Chronicles 26:10 చదివితే ఉజ్జియా ఏం చేస్తున్నాడంటే, అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. ఇంగ్లీష్లో ఇంకొక వర్డ్ ఎక్స్ట్రా ఉంది ఏం తెలుసా? ఫర్ హీ లవ్ ద సాయిల్. ఎందుకంటే ఆ మట్టి ఆయన ప్రేమించాడంట. ఎవరు సిద్ధపరిచారు ఆ స్థలం అంటే, మళ్ళా దేవుని వాక్యంలో ఉంటుంది, దేవుడు సిద్ధపరిచాడు. ఆయన ప్రజలకి దేవుడు సమస్తము సిద్ధపరిచే దేవుడు. ఈరోజు దేవుడు మీకు లెబనాన్ కావాలంటే లెబనాన్ సిద్ధపరిచాడు. కొంతమందికి కర్మేలుని సిద్ధపరుస్తాడు. అంటే మట్టి సిద్ధంగా ఉంది, నీవు నాటాలి. మట్టి సిద్ధంగా ఉంది, నీవు పని చేయాలి. మట్టి సిద్ధంగా ఉంది, విచ్ మీన్స్ గాడ్ ఈజ్ ఫర్ డిసైడింగ్ అండ్ ప్లానింగ్ గుడ్ విల్ ఫర్ యూ. మీకు ఒక మేలేవి మంచివి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మీకు శక్తి లేకపోతే ఆనందించే ప్రాంతము. ఎవరికి లెబనాన్ అంటే ఇంకా అలసి 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 వేసారిపోయి ఇంకా జీవితంలో వయసు అయిపోయి ఇంకా జీవితంలో వృద్ధాపంలోకి వచ్చి ఇంకా నా జీవిత కష్టానికి ప్రతిఫలమో లేదా అనేటప్పుడు దేవుడు అంటున్నాడు, లెబనాన్ నీకు సిద్ధంగా ఉంది, బాధపడద్దు. నేను వాగ్దానం చేసిన స్థలం నీకు సిద్ధంగా ఉంది, బాధపడద్దు. యూ జస్ట్ కమ్ దేర్ అండ్ రిలాక్స్. లెబనాన్ ప్లేస్ ఆఫ్ రిలాక్స్. కర్మేలు యవనస్తులకి, ఇగో నీవు చేయాల్సిన పని సరైన చోట చేస్తానికి, నీవు నాటాల్సిన విత్తనం సరైన చోట నాటడానికి. నీ విత్తనంకి నువ్వు ఎంత ప్రయాసపడచ్చు, ఎంత సిద్ధపడచ్చు, భూమిని ఎంత తవ్వచ్చు, కానీ ఆ మట్టి సరలేకపోతే నువ్వు విత్తే విత్తనం వ్యర్థమవుతుంది. కానీ నీ పని వ్యర్థంగా పోకుండా నీ చేతి పనిని నేను ఆశీర్వదిస్తాను, దానికి నేను భూమిని ఆశీర్వదిస్తాను. ఐ విల్ బ్లెస్ ద ప్లేస్ దట్ యు ఆర్ సో దట్ యూ విల్ మల్టిప్లై అండ్ బీ ఫర్టైల్. సమృద్ధి ఉండేలాగా నేను చూస్తాను. You see, these are the things God is saying. New season, leading into Lebanon, leading into Carmel. ఇంకొక మాట చెప్పమంటున్నాడు దేవుడు, ఏంటి తెలుసా? షారోను. Songs of Solomon 2nd chapter 1st verse. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఇక్కడ ఎవరి గురించి చెప్తారంటే, సొలొమన్స్ డిస్క్రైబింగ్ అబౌట్ షునమైట్ ఉమెన్. అక్కడ ద ఫ్లవర్ ఆఫ్ షారోన్. షారోన్ అన్న మాటకు చూస్తే బ్యూటీ, సుందరత. ఈరోజు ఈ మాట మనకి ఏంటి అర్థం అన్నదప్పుడు ఈరోజు మనం కూడా షారోన్ అని పిలుచుకోవాలి. ఎందుకంటే వీఆర్ ద బ్యూటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కొరకు సిద్ధపడిన సంఘము, వధువు సంఘము. ఎంతమంది క్రీస్తు కొరకు సిద్ధపడిన సంఘం ఉన్నారో బిగ్గరగా చేతులు హల్లెలూయా చెప్తారా? వీఆర్ షారోన్. ఇంకా దేవుడు అక్కడ చూస్తేనండి, ఆయన ముందుగానే స్థిరపరుస్తున్నాడంట, నడిపిస్తున్నాడంట. యెషయా 65:10 కూడా చక్కగా ఈ మాట ఉంటుంది, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును. ఎలాగ ఉంటుందంట? ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? సుందరమైన గొర్రెల భూమి అవుతుంది. యూ విల్ హ్యావ్ ఎవ్రీ సప్లై దట్ యూ విల్ నీడ్. నమ్ముతున్నారా? See, when I'm praying about this new season, these 3 things God has been highlighting. New place, new season, new opportunities, new blessings, things that you have walked for years together. Wilderness, you are stepping into Lebanon. You are stepping into Carmel. You are stepping into Sharon. Beautiful things, beautiful place, beautiful flock. ఇంకా మాట చదివి ముగించండి. ఆకూరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండుదును. దేవుడు ఆయన మాట ఇస్తే కార్యము చేసే దేవుడు అండి. ఈరోజు చాలామందికి మనకి ఇవి అర్థం కావట్లేదు. దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేయగలుగుతాడు. కానీ అందుకని ప్రారంభం నుండి చెప్పుకుంటూ వచ్చాను, మనం తల్లి గర్భంలో రూపించబడతాం ముందే మనల్ని ఎరిగిన దేవుడు, మన కొరకు సమస్తం సిద్ధపరిచిన దేవుడు. ఈరోజు దేవుడు మనల్ని బలపరుస్తాడంట. 3 విషయాలని దేవుడు ఈరోజు మన జీవితంలో బలపరుస్తానని తెలియజేస్తున్నాడండి. కానీ బలపరచాలంటే మనము సమర్పించుకోవాలి. మొదటి ఏంటంటే మన చేతులు. ఎక్కడ మీ చేతులు ఎత్తండి, దేవుడిని అడగండి, దేవా నా చేతులు బలపరచయ్యా అని అడగండి. ఎందుకంటే మన చేతులు అన్నప్పుడు మన చేతి పనులండి.
మన చేతి పనులు, ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్, మనం రాసే పరీక్షలు, మనం చేసే ఉద్యోగాలు, మనం చేసే పని, వ్యాపారము, వాట్ ఎవర్ మీ చేతితో జరిగించే ఏదైనా, ఇట్స్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ మై హ్యాండ్స్. ఒక మాట యథార్థంగా, దేవా నా చేతులు, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నేను ప్రయాసపడేది, అయ్యా నా చదువుల్ని, అయ్యా నా వ్యాపారాన్ని, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, బ్లెస్ లార్డ్. నేను చేయి పెట్టేదంతా సఫలత చూడాలయ్యా. ఎవరు చేయి పెట్టి పని చేయింది, నేను చేయి పెడితే పని చేయాలి ప్రభా. ఎవరు చేయి పెట్టి జరగంది, నేను చేయి పెడితే జరగాలి ప్రభా. అయ్యా ఎవరు రాసి రాని మార్కులు నాకు రావాలి, ఎందుకంటే నా చేయిని బలపరిచేది నువ్వు ప్రభా. నా జీవితంలో జయమిచ్చేది నువ్వు ప్రభా. యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు ఎగ్జాల్ట్ మీ, యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు గివ్ మీ గుడ్ సక్సెస్. దేవా నా చేతిని బలపరచు, నా చేతిని బలపరచు ప్రభా. ఇక్కడ ఉన్న మా అందరి చేతులను బలపరచు. దేవుని వాక్యం చూస్తే మొదటిగా ఆయన మన చేతులను బలపరుస్తాడు అన్నప్పుడు ఆయన బలపరిచేది ఏంటి? 35:3 చదువుదామా యెషయా. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. ఈ రోజు దేవుడు బలపరుస్తా అంటున్నాడు, కానీ మీరు ఎత్తడానికి సిద్ధమా? ఎత్తిన చేతులను బలపరుస్తాడు. యేసు ప్రభు దగ్గర చూడండి, అనేక మంది ఉన్నారు, కానీ ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చారో వారు స్వస్థత పడ్డారు. ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ టు కమ్, యువర్ ఫెయిత్ టు లిఫ్ట్. ఎత్తబడి చేతులు ఏం చేస్తారు? ఈరోజు దేవా నా చేతులు బలపరచు, నా చేతి పనిని ఆశీర్వదించు. కానీ మొదటిగా ఆయన ఆరాధించుకున్న ఆశీర్వాదం లేదు, ఆయనకు సమర్పించుకోకుండా ఆశీర్వాదం లేదు. కెన్ యూ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ సరెండర్ టు గాడ్? ఇస్ దట్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో సాధ్యమా? ఎంతమందికి చేతులు ఎత్తి ప్రార్థన చేసే అలవాటు ఉందండి? దేవుని వాక్యం చెప్తుంది చేతులు ఎత్తి ప్రార్థన చేయమని. ఈరోజు నేను ఐఎమ్ గివింగ్ యూ ఛాలెంజ్. ఈ న్యూ సీజన్లో దేవుడు న్యూ థింగ్స్ ఇఫ్ హీ హ్యాస్ టు డూ ఇన్ యువర్ లైఫ్, యూ బెటర్ లిఫ్ట్ యువర్ హ్యాండ్ అండ్ ప్రే. మీరు చేతులు ఎత్తప్పుడు చెప్పాలి, దేవా నా చేతిని నీ చేతులకు అప్పచెప్తున్నా, నా చేతి పనిని ఆశీర్వదించు, నేను చేసే కార్యాలను ఆశీర్వదించు, నా జీవితంలో నేను చేసే నిర్ణయాలను ఆశీర్వదించు. ఐ బ్లెస్ మై హ్యాండ్ లార్డ్, బ్లెస్ మై వర్క్ లార్డ్, బ్లెస్ మీ. ఐ గివ్ మై హ్యాండ్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, స్ట్రెంగ్థెన్ మీ లార్డ్. దేవుని వాక్యంలో తెలియజేస్తుంది, ఆయన ఆరాధించేటప్పుడు చేతులు ఎత్తాలంట. నెహెమ్యా గ్రంథము 8:6 చదువుదామా. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ఏంటంట? ఆమేన్ ఆమేన్ అని చెప్తూ వారు చేతులెత్తి దేవునికి అంగీకారం తెలియజేస్తారంట. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? వారి తలల్ని నేల మీద పెట్టి వారు నమస్కరించి దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. ఈరోజు ఎలాంటి ప్రార్థనలు కనబడతలే, ఎలాంటి సమర్పణలు కనబడతలే. ఈరోజు ఆమెన్ చెప్పే స్టైల్ ఏంటి తెలుసా? ఆమేన్ అంతే, నేను దజ్జా కూర్చొని చెప్తా. నో, నీవు రాజు ముందున్నావు, రాజు కార్యము జరిగిస్తున్నాడు, నీవు పొందుకుంటున్నావు అన్నదప్పుడు కృతజ్ఞతగా సాదృశ్యముగా, కృతజ్ఞత. ఐ డోంట్ డిజర్వ్ బట్ ఇట్స్ యువర్ గ్రేస్, నీ కృపే. ఈరోజు నీ సన్నిధిలోకి వస్తున్నానంటే, రాజా నేను తగిన వాడిని కాదయ్యా, నేను అల్పుడినయ్యా, కానీ నీ సన్నిధిలోకి వస్తున్నాను, తగ్గించుకుంటున్నా. రాజా ఇదిగో నా చేతులు నీ చేతులకు ఎత్తున్నానంటే, ఈరోజు కోపం వస్తే చేతులు ఎత్తారండి, ఎవరైనా తిట్టాలంటే చేతులు ఎత్తారండి, ఎవరైనా కొట్టాలంటే చేతులు ఎత్తారండి. మామూలుగా చూడండి, చేతులు ఎత్తాయి అంటే చేతులు ఎత్తారు, ప్రార్థన చేస్తాను చేతులు ఎత్తారు రాదు, కొడతానికి మాత్రం తిడతానికి మాత్రం చేతులు ఈసిపోతాయి. బట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ టు ప్రైజ్ హిమ్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ టు వర్షిప్ హిమ్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ టు ఆనర్ హిమ్, గ్లోరిఫై ద ఫాదర్. దేవుని ఆరాధించండి, దేవుని మహిమపరచండి. మన చేతులు పైకెత్తాలంట, మన చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలంట, ఆయన స్తుతులు చెల్లించాలంట. ప్రైజింగ్ హిమ్. నేను చాలాసార్లు చెప్తాను, మన చేతులు పైకెత్తినప్పుడు వి ఫార్మ్ ఏ ఫనల్ చూసారా? పెట్రోల్ వేసినప్పుడు, డీజిల్ వేసినప్పుడు, లేకపోతే ఫ్యూల్ వేసినప్పుడు, కొన్నిసార్లు పెట్రోల్ బంకులు అయితే ఈ రోజులు పెద్ద చూడం, కానీ మనం ఒకప్పుడు తెచ్చుకుని కెరోసిన్ పోసుకోవాలంటే కెరోసిన్ ట్యాంక్లోకి లేకపోతే కుక్కర్లో, స్టవ్లోకి చిన్న ఫనల్ పెట్టి పోస్తాం. ఆ ఫనల్ లేదనుకో చాలా కింద కారిపోతుంది. ఫనల్ ఉన్నప్పుడు ధైర్యంగా పోసుకుని పోతా ఉంటాం. ఇట్ ఈస్ లైక్ దట్ వెన్ యూ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్, యూఆర్ క్రియేటింగ్ అ ఫనల్. ఒకసారి చేతులు ఎత్తి చూసుకోండి, దేవా నా హృదయాన్ని నింపు, మీ. దట్ ఈస్ ద వే. ఈరోజు చాలామంది చేతులు ఎత్తమంటే ఇలాగ ఎత్తుతారు. కొంతమంది ఎలా ఎత్తుతారు తెలుసా? ఇలా ఎత్తుతారు, ఇట్లా నిలబడి ఇట్లా అంట. నో, లిఫ్ట్. నెవర్ బీ అషేమ్డ్ టు వర్షిప్ ఆల్ మైటీ గాడ్. నెవర్ బీ అషేమ్డ్. ఇక్కడ చూస్తున్నాం, మా మహాదేవుణ్ణి, గ్రేట్ గాడ్, మహాదేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు కాబట్టి వారి చేతులు అయితే ఆమేన్ ఆయన చేసిన ప్రార్థనకి. ఈరోజు దేవుణ్ణి ఆరాధించే మనం మన చేతులతో దానికి ధైర్యంగా ఉండాలండి. ఎవరేమనుకుంటారు కాదు. ఈరోజు చేతులు ఎత్తి ప్రార్థన చేయింది, చేతులు ఎత్తండి. హౌ కెన్ గాడ్ ఫిల్? ఈరోజు మనము ఎంతో భారంతో, వేదనతో, ఈగోతో, మన ప్రైడ్తో, మనుషులు మనం ఏమనుకుంటారు, నేను ఇలాగొచ్చి నేను ఇలా డీసెంట్ కూర్చొని చేతులు ఎత్తి ప్రభా నడుస్తా ఏమనుకుంటా, ఎక్కడ నుంచి వచ్చాడేమో అనుకుంటారు. నో. గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ యువర్ హార్ట్. God wants to see your action prove, not saying in your heart,
ప్రూవ్ ఇట్. దేవుడు ప్రూవ్ చేయమంటున్నాడండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ప్రూవ్ చేసి చూపించాడు. అవునా కదా? ఇన్ వాట్ వే కెన్ యూ ప్రూవ్ దట్ యు లవ్ గాడ్, దట్ యు ఆనర్ గాడ్, దట్ యు ప్రైజ్ హిస్ నేమ్? ఈరోజు చాలామంది ఆరోగ్యం బలపరిచేది దేవుడు. నేనైతే ఎలాగ అడుగుతానంటే, దేవా నీ మహిమ కొరకు నా చేతులు ఎత్తేలాగా నన్ను స్వస్థపరచవా? నా కొరకు కాదు, నీ మహిమ కొరకు. గివ్ మీ స్ట్రెంగ్త్, స్ట్రెంగ్థెన్ మీ దట్ ఐ కెన్ ప్రైజ్ యువర్ నేమ్. Strengthen me that I can receive what you got for me. Strengthen me that my hands can do wonders, glory for your name. దేవుని వాక్యం గురించి ధ్యానిస్తూ, మహిమ గురించి ధ్యానిస్తూ కొన్ని వారాల ముందు చూసాం. మహిమ అంటే కార్యాలు, మహిమ అంటే చేసి చూపించేది. ఒక రాజ మహిమ అన్నదప్పుడు రాజు సంపాదించినవి, రాజు కలిగి ఉన్నవి రాజు చూపించేది. మన జీవితంలో కూడా దేవుని మహిమపరచాలన్నప్పుడు వారికి ఇంట్లో కూర్చొని దేవా నన్ను మహిమపరచు కాదండి. ఇట్ ఈస్ వాట్ వీ డూ. మన చేతి పనితో దేవుని మహిమపరచగలుగుతున్నామా? మనం చేసే పనిలో దేవుని మహిమపరచగలుగుతున్నామా? ఫ్యూ వీక్స్ బ్యాక్ ఒక తల్లి, ఒక కుమారుడు, ఆ తల్లిగారి తల్లి అంటే అమ్మమ్మ, ముగ్గురు వచ్చి, ఆ కుమారుడు ఎగ్జామ్కి నేను చాలా టెన్షన్ అయిపోతున్నాను, ఎగ్జామ్ రాయాలి, మంచిగా రాయాలి, ఏమో భయమో. ఐ సెడ్ యూ డూ యువర్ పార్ట్, యూ జస్ట్ డూ యువర్ పార్ట్, గాడ్ విల్ డూ ద రెస్ట్. వెన్ వీ ప్రేడ్ ఫర్ హిమ్, ఆ వ్యక్తి ప్రార్థన చేసి పంపించారు. లాస్ట్ సండే వచ్చి నాకు ఏమాత్రం ఓపి లేదు కలుస్తాను, ప్లీజ్ జస్ట్ అలా కలిసి వెళ్ళిపోతాం. దే వాంటెడ్ టు షేర్ ఎ టెస్టిమనీ. ఆ కుమారుడు చెప్పాడు ఏంటంటే, తన స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. నేను అనుకోలేదు నేను ఇంత వస్తానని, కానీ దేవుడు నన్ను గణపరిచాడు. మీరు చెప్పిన రీతిగా నేను చేయాల్సింది చేసి దేవుడిని ఆరాధించాను. దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు మన ఆలయంలో. ప్రైజ్ గాడ్. యు సీ, యు గ్లోరిఫై గాడ్ విత్ యువర్ వర్క్స్. నేను ఒక్కటే దేవుని వెంటనే స్తుతించాను. నేను తెలుసా, మీ నామాన్ని మహిమ తెచ్చుకోవడానికి ఈ బిడ్డ జీవితంలో కార్యం చేసావు. ఈ బిడ్డ రాసింది ఎగ్జామ్, చెయ్యి రాసింది, చదివాడు, రాసాడు, కానీ ఆ బిడ్డ నీ మీద ఆధారపడినప్పుడు ఈ బిడ్డ చేతి ద్వారంగా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు. ఈరోజు ఇంతమంది దేవుని మహిమపరచగలుగుతున్నావు. సీ, గాడ్ హ్యాస్ టు బి గ్లోరిఫైడ్ త్రూ ఆర్ వర్క్స్. మన వ్యాపారం, మన పని, మన చేసే కార్యాలు. గాడ్ ఈస్ సెయింగ్ న్యూ సీజన్, నాట్ ఫర్ యూ టు ఎంజాయ్, నాట్ ఫర్ యూ టు ఎంటర్టైన్. గాడ్ ఈస్ సెయింగ్ యూ బ్రింగ్ గ్లోరీ టు మై నేమ్ విత్ ద గ్లోరీ గ్రేస్ దట్ ఐఎమ్ గివింగ్ యూ. ఈ మహిమ కార్యాలు దేవుని మహిమపరచాలండి. మన జీవితంలో మనం హెచ్చింపులోకి వస్తున్నామంటే అది దేవునికి మహిమను తీసుకురావాలి. ఈరోజు ఈ లోకంలో మీరు నిందతో, అవమానంతో, వేదనతో ఉండాలని దేవుడు ఆశపడతలేదండి. నిశ్చయతతో, ధైర్యముతో ఆయన ఆరాధించగలిగిన చేతులు, ఆయన సన్నిధిలో సమర్పించుకోగలిగిన మోకాలు, ఆయన మనస్ఫూర్తిగా స్తుతించి సన్నిధించగలిగిన హృదయం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ సమయంలో ఇక్కడ ఉన్నవారు, దేవా ఇదిగో నా చేతులు ఎత్తుతున్నా, నా మోకాల్ని మోకరిస్తున్నా, నా హృదయాన్ని తెరుస్తున్న వారు ఉంటే నిజంగా ఆయన సన్నిధిలో మోకరించుకుంటూ మన చేతులు పైకెత్తి, ఆస్ గాడ్ నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు ప్రభా. అడగండి, దేవా నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు, నా జీవితాన్ని బలపరచు, నా చేతుల్ని బలపరచు, నా చేతి పనిని బలపరచు, నా మార్గాల్ని బలపరచు, నా మోకాల్ని బలపరచు, నాకు కావాల్సిన విశ్వాసం, ధైర్యం దయచే ప్రభా, నిరీక్షణ దయచే ప్రభా. లార్డ్, స్ట్రెంగ్థెన్ మై వేస్, స్ట్రెంగ్థెన్ మై లెగ్స్, స్ట్రెంగ్థెన్ మై నీస్. నీ ముందు సమర్పించుకుంటున్నాను రాజా, నిన్ను ఆరాధిస్తున్నాను రాజా, నిన్ను మహిమపరుస్తున్నాను రాజా. నీలోనే నా బలము, నీలోనే నా శక్తి, నీలోనే నా నిశ్చయత, నీలోనే నా ఆధారము. నీవే ప్రభా, నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. చెప్దామా, మనస్ఫూర్తిగా చెప్దామా? మన హృదయాన్ని ఒక్కసారి దేవుని ముందు కుమ్మరించుకోదామా? కెన్ యూ డూ ఎ గులాబ్ రోల్ ఓవర్? నీ భారం అంతా ఆయన మీద మోపి వేయండి. ఆయన ఆదరిస్తాడు, ఆయన కార్యం చేస్తాడు, ఆయన జరిగిస్తాడు. మీ హృదయంలో ఉన్న భారాన్ని అంతా ఆయన మీద వేసేయండి. ఏంటి మిమ్మల్ని బాధ పెట్టేది? ఏంటి మిమ్మల్ని కలవరపరిచేది? ఏం మాటలు మిమ్మల్ని మైండ్లో టార్చర్ చేస్తుంది? వాట్ ఈస్ దట్ ఈస్ టార్మెంటింగ్ యూ? వాట్ ఈస్ దట్ ఈస్ క్రియేటింగ్ యూ పెయిన్ ఇన్ యువర్ థాట్స్? ప్రార్థన చేయలేని కార్యం ఏంటి? దేవుని ముందు వేసేయండి. దేవా నా వల్ల మోయలేకపోతున్నాను ప్రభా. I cannot handle this, Lord. I cannot carry this, Lord. I cannot bear this, Lord. Lord, I need you. I need you. దేవా నా భారాన్ని తొలగించి వేయ్యా.
సమాధానం దయచేయి, తేలిక దయచేయి, ఆనందాన్ని దయచేయి, ధైర్యం దయచేయి, నిరీక్షణ దయచేయి. మీ హృదయ భారాన్నంతా ఆయన మీద వేయండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడండి. గాడ్ నోస్ యూ, గాడ్ సీస్ యూ. గాడ్ వాంట్స్ టు స్టార్ట్ ఎ న్యూ సీజన్, న్యూ బిగినింగ్స్, న్యూ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్. ఇంతకాలం ఎడారిలోండి వెళ్తున్నారేమో, ఇదిగో లెబనోన్కి చేరుతున్నారు. దేవుడు తీసుకొస్తున్నాడు. ఈ సీజన్లోకి వస్తున్నారు. ఈ నెలల్లో మీరుకు వస్తున్నారు. మీరు ఆనందంలోకి, సుందరమైన స్థలంలోకి, అన్ని పచ్చని స్థలంలోకి, సమృద్ధి కాలంలోకి వస్తున్నారు. మీరు రిమెంబర్, గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. మీ జీవితాన్ని ఎరిగిన దేవుడు, మిమ్మల్ని సరైన మార్గంలోకి నడిపించే దేవుడు అండి. ఎంతో మంది మీరు చేస్తున్న పని వ్యర్థంగా పోతుందేమో. దేవుడు అంటాడు, యు ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ది సీజన్ ఆఫ్ కర్మెల్ లాగా అవి మీరు విత్తేది ఫలిస్తుంది. సమృద్ధి నేల, ఫర్టైల్ సాయిల్, మంచి నెలలోకి నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. మీ చేతి పనిని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని వర్ధలింపజేస్తాను, మీ జీవితంలో ఘనతని ఇస్తాను. మీరు వేగంగా చేయవలసింది చేయండి అంటున్నాడు దేవుడు. నీకు వందనములు, 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 వందనములు. ఇక్కడ ఉన్నవారు ఎంతో మంది మీ అంతటా మీరు చేసి విఫలమైపోయి ఉన్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, షారోన్, షారోన్, I am making everything beautiful in your life. You are saying this marriage is a shame. God is saying I will turn it out beautiful in your life. You are saying this business has become a shame. God is saying I'll change it beautiful in your life. You are saying my career is a waste. God is saying I will change it beautiful in your life. If you believe, tell him, thank you Lord, thank you Lord, I praise you Lord, I glorify you Lord. నీకు వందనములు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నమ్ముచున్నాను ప్రభువా. నీకు సమస్తము సాధ్యము ప్రభువా. నీవు సమస్తము చేయగలిగిన దేవుడు ప్రభువా. నేను నమ్ముచున్నాను ప్రభువా. నా రాజా నీకు వందనములు, నా దేవా నీకు వందనములు. కృప కనికరము కలిగిన దేవా వందనములు. కృపతో నాతో మాట్లాడుతున్నావయ్యా, వందనములయ్యా. కృపను బట్టి ధైర్యం తెచ్చుకోమంటున్నావయ్యా. నా స్తోమత కాదు, నా శక్తి కాదు, నా యోగ్యత కాదు, నీ కృప ద్వారముగా ధైర్యం తెచ్చుకుంటున్నావు. ఇదిగో ప్రభా, నీ కృప నాకు ఉందని నమ్ముతున్నాను కాబట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. ఏ స్థితి అయినా కూడా నేను ఎదుర్కొంటాను. బికాజ్ యువర్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ లార్డ్. యువర్ గ్రేస్ ఇస్ సఫిషియంట్. ఇన్ మై వీక్నెస్ యువర్ గ్రేస్ ఇస్ సఫిషియంట్. ఇన్ మై ఫెయిల్యూర్ యువర్ గ్రేస్ ఇస్ సఫిషియంట్. ఎవ్రీ మిస్టేక్ ఐ హావ్ డన్ యువర్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ లార్డ్. ఐ కన్ఫెస్ లార్డ్ ఫాదర్, నా మార్గాల్ని క్షమించు, నా తలంపుల్ని క్షమించు, నేను చేసిన పనుల్ని క్షమించు, నేను తలంచిన తలంపుల్ని క్షమించు, నా గర్వపు తలంపుల్ని క్షమించు. మై యాక్షన్స్, మై థాట్స్, మై ప్లాన్స్, మై డిజైర్స్, ఫర్గివ్ మీ లార్డ్. నన్ను క్షమించు ప్రభువా, నన్ను సరిదిద్దు ప్రభువా. నాకు నూతన కార్యాన్ని జరిగించు ప్రభువా. ఈ నూతన ప్రారంభాన్ని దయచే ప్రభువా. ఈ న్యూ సీజన్లోకి నన్ను నడిపించు ప్రభువా. నేను రుచి చూడాలి, నిన్ను అధికంగా కనపరచాలి. ప్రార్థన ఆలకించే దేవుడు నిన్ను కనపరచాలి. నా జీవితం బట్టి నీకు మహిమ రావాలయ్యా. నేను చేయని పనులు బట్టి నీకు మహిమ రావాలయ్యా. నా మాటలు బట్టి నీకు మహిమ రావాలయ్యా. నా తలంపులు బట్టి నీకు మహిమ రావాలయ్యా. సమస్త మహిమ నీకే చెందుతుందయ్యా. సమస్త మహిమ నీకే చెందుతుందయ్యా. ఆల్ గ్లోరీ అండ్ ఆనర్ యూ లార్డ్ జీసస్. యేసు నామానికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. సంగమా స్వరమెత్తి దేవుని స్తుతించండి. సంగమా మన చేతులతో, మన జీవితంతో, మన హృదయముతో, మన మనస్సుతో, సర్వముతో ఆయన మహిమ పడతామా? ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. Behold, God is doing a new thing. ఇదిగో నూతన కార్యము చేస్తున్నాను. ఇప్పుడే ప్రారంభమవుతుంది, ఇప్పుడే ప్రారంభమవుతుంది. Receive it in the name of Jesus. God is faithful. God is faithful. God cares for you. మనల్ని పట్టించుకునే దేవుడు అండి, మనల్ని పట్టించుకునే దేవుడు అండి. అమ్మా అయ్యా, నువ్వు ఏడుపులు ఉంటాను దేవుడికి బాధే. నువ్వు బాధలో, వేదనలో, పాపంలో మునిగిలో ఉంటే ఆయన ఏడుస్తున్నాడేమో, కానీ ఈరోజు నీవు నశించకూడదని ఆయన ఇంకనూ కృపను అధికంగా ఇస్తున్నాడు. ఇఫ్ యూ కెన్ కమ్ టు హిమ్, హృదయాన్ని కఠినపరచుకోకుండా నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పచెప్తే ఆయన నిశ్చయంగా కార్యము చేస్తాడు. పరిశుద్ధ ప్రేమ తండ్రి, గురువున ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. నువ్వు పలకమన్న మాటలు పలికాం ప్రభా. ఎవరెవరైతే నీ బలిష్టమైన హస్తం కింద సమర్పించుకుంటున్నారో, ఎవరెవరైతే సరెండరింగ్ దెమ్సెల్వ్స్, ఆస్కింగ్ గాడ్ స్ట్రెంగ్థెన్ మీ అంటున్నారో, ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా వారికి బలము కలుగునిగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి తిరిగి తన ఆత్మ, ప్రతి కలవరపరిచే ఆత్మ, ప్రతి భయాన్ని పుట్టించే ఆత్మ, ప్రతి భీతి అయిన ఆత్మ నజరేయుడైన యేసు నామములో సమర్పించుకున్న ప్రతి ఒక్కరిని విడిచి పోడుగా కనిపిస్తున్నాను.
Let the fire of God rest upon us. Let the fire of God rest upon us. Let the fresh anointing rest upon us. దేవా, ప్రతి దినము నూతన తైల అభిషేకం అన్నవయ్యా. ప్రతి దినమయ్యా, ఈ రోజు నుండి ఈ సీజన్లో మాకు కావాల్సిన ప్రతి దినము fresh anointing upon your children, Lord. Anointing will lead us. Anointing will guide us. Anointing will make us survive. Anointing will make us victorious. Anointing will make you pleased, Lord. దేవా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తామయ్యా. నీ ఆత్మ కార్యములో ఘనముగా జరుగునుగాక. You lead every life, Lord. You lead every life, Lord. You lead every life, Lord. ప్రతి ఒక్కరి జీవితం ద్వారంగా, ఈ లైవ్లో జీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితం ద్వారంగా ఎవరెవరైతే విశ్వాసంతో అంగీకరిస్తున్నారు, లార్డ్ యూస్ మీ, లార్డ్ మీ దేవా నేను అంటున్నారు, ప్రతి జీవితం ద్వారంగా యేసు నామము ఘనంగా మహిమపరచబడునుగాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్. అనేక సార్లు పని అయిపోయిందన్నప్పుడు నువ్వు నిలబడుతున్నావయ్యా. ఇంకా మాకు కుదరదన్న ప్రతిసారి నువ్వు వస్తున్నావయ్యా. ఎవ్రీ టైమ్ వీఆర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద లైన్ సేయింగ్ వి గివ్ అప్, యూఆర్ షోయింగ్ అప్ లార్డ్. నమ్మదగిన దేవా, వందనములయ్యా. నిన్ను ఆశ్రయిస్తున్నాము ప్రభు. నిన్ను ఆశ్రయించే ఎవరిని చేయి విడిచిపెట్టిన దేవుడు నేను. వందనములయ్యా. మమ్మల్ని బలపరిచే దేవుడు నీవే. మా జీవితం, మిగిలిన జీవితాన్ని ఇంకా నీ మహిమ కొరకు వాడుకోమని వేడుకుంటున్నామయ్యా. గతాన్ని మేమేమి మార్చలేమేమో కానీ దేవా, ఇదిగోని నీ చేతిలో పెడుతున్నామయ్యా. Strengthen our hearts, strengthen our knees, strengthen our heart. మా హృదయం నుంచి నీకు స్తుతి రావాలి, ఘనత రావాలి, మహిమ రావాలి. ఈ ఆలయంలో అడుగుపెడుతున్న ప్రతి కుటుంబంలో దీవెన రావాలి. ఈ ఆలయంలో అడుగుపెడుతున్న ప్రతి కుటుంబంలో నెమ్మది కలగాలి. ప్రతి జీవిత మార్గంలో సఫలత చూడాలి. ఈరోజు మా తోడుండి మమ్మల్ని నడిపించే నీ ఆత్మ బట్టి నీకు వందనములయ్యా. నీ ఆత్మ ఉంది కాబట్టి మాకు నిశ్చయిత ఉంది ప్రభువా. There is surety, Lord. There is guarantee, Lord. We are not alone. కాలం అంధకారంగా మారబోతుంది అంటున్నావు, కానీ ప్రభువా నువ్వు మా తోడుంటే మాకు వెలుగు ప్రభువా. నిన్ను నమ్మిన వారికి ఏ భయం లేదు, ఏ చింత లేదు దేవా. అంధకారంలో మా వెలుగు ప్రకాశించినట్లుగా నీ ఆత్మ ద్వారంగా మనం ఘనంగా వెలిగించమని పెడుకుంటూ, లార్డ్ ఫిల్ ఈచ్ వన్ ఆఫ్ us and lead us and guide us in Jesus mighty name. యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.